Hey guys, this is Imran Sheikh and you're watching Star Data Labs. Guys, ఈరోజు మనం ఫీల్డ్ పారామీటర్స్ ఇన్ పవర్ బై గురించి తెలుసుకుందాం. ఇది వెరీ రీసెంట్ ఫ్యూచర్ గైస్, అంటే మే మంత్లో రిలీజ్ చేశారు మైక్రోసాఫ్ట్ పవర్ బై టీమ్. సో ఇది అంటే ఏంటో ఒకసారి మనం కొంచెం ఫస్ట్ డిస్క్రిప్షన్ చూద్దాం గైస్, వెంటనే క్విక్గా డెమో చూసేద్దాం, మన క్లారిటీ వచ్చేస్తుంది. Guys, ఇప్పుడు చూస్తే అబౌట్ ఫీల్డ్ పారామీటర్స్. ఫీల్డ్ పారామీటర్స్ అలౌస్ యూజర్స్ టు డైనమికలీ చేంజ్ ద మెజర్స్ ఆర్ డైమెన్షన్స్ బీయింగ్ అనలైజ్డ్ విత్ ఇన్ ఏ రిపోర్ట్. Okay, this feature can help your report readers explore and customize the analysis by the report, selecting the different measures or dimensions they are interested in. అంటే గైస్, సింపుల్గా చెప్పాలంటే ఈ ఫీల్డ్ పారామీటర్స్ ఏం చేస్తాయంటే మనకి యూజర్స్కి అనలైజ్ చేయడానికి, డైనమికల్లీ అనలైజ్ చేయడానికి ఈజీగా మనకి ప్రొవిజన్ చేస్తాయంట. సో కొంచెం మనం ఈ డెఫినేషన్ చూస్తే కొంచెం మనకి ఏదో కొంచెం క్లమ్జీగా ఉండొచ్చు. ఒకసారి డెమో చూస్తే మనకి క్లారిటీ వచ్చేసింది గైస్. సో లెట్స్ జంప్ ఇన్ టు ద డెమో. గైస్, మీరు చూస్తే నేను పవర్ బై డెస్క్టాప్ ఓపెన్ చేశాను. సో మనకి ఈజీగా అర్థమవడానికి నేను శాంపుల్ డేటా సెట్ యూజ్ చేస్తాను. సో ఎవ్రీ వీడియోస్లో. సో మీరు అలానే ట్రై చేయండి. ఓకే గైస్. ఎస్ గైస్, ఈ ఫినాన్షియల్ శాంపుల్ డేటా సెట్ నేను లోడ్ చేస్తున్నాను పవర్ బై డెస్క్టాప్లోకి. సో అసలు మనం ఫీల్డ్ పారామీటర్స్ ఎందుకు యూజ్ చేయాలనేది మీకు క్లియర్గా క్లారిటీ వచ్చేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకేనా. ఎస్ గైస్, మనకి డేటా అయితే సక్సెస్ఫుల్లీ లోడ్ అయింది త్రూ ఇంపోర్ట్ మోడ్. ఓకే. సో గైస్, ఇప్పుడు నేను జస్ట్ మీకు ఒక సింపుల్ శాంపుల్ సినారియో చూపిస్తాను అండ్ నెక్స్ట్ ఫీల్డ్ పారామీటర్స్ యూజ్ చేస్తే మీకే డిఫరెన్స్ ఈజీగా అర్థమైంది. గైస్, ఇప్పుడు నేను జస్ట్ ఒక కాలమ్ చార్ట్ తీసుకున్నాను. ఓకేనా. ఈ కాలమ్ చార్ట్లో తీసుకున్నాను గైస్. ఓకే. ఈ కాలమ్ చార్ట్లో నాకు ప్రాఫిట్ బై కంట్రీ తెలియాలి. ఎలా తీసుకుంటాం మనం? ప్రాఫిట్ కంట్రీ ఇక్కడికి తీసుకుంటాం ఎక్స్ యాక్సిస్లో, అండ్ వై యాక్సిస్లో ప్రాఫిట్ తీసుకుంటాం గైస్. ఓకేనా. ఓకే, గ్రేట్. సో నాకు ఇది చూడగానే మనకి ఏమైంది? ప్రాఫిట్ బై కంట్రీ, అంటే కంట్రీ వైజ్ ఫ్రాన్స్లో ఎంత ప్రాఫిట్ ఉంది, జర్మనీలో ఎంత ప్రాఫిట్ ఉంది మనకు అర్థమవుతుంది. గ్రేట్. సో నాకు ఇంకో రిక్వైర్మెంట్ ఏంటంటే గైస్, నాకు మళ్ళీ ప్రాఫిట్ బై ప్రొడక్ట్ కావాలి. అజ్యూమ్ నాకు కంట్రీ వైజ్, అదే ప్రొడక్ట్ వైజ్ నాకు ప్రాఫిట్స్ ఎంత కావాలి. సో మళ్ళీ ఎలా తీసుకుంటాం మనం? ఇంకోటి తీసుకొని ఇక్కడ కాలమ్ చార్ట్ తీసుకొని ఇలా తీసుకొని అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్ ఇక్కడ తీసుకుంటాము అండ్ నెక్స్ట్ ప్రాఫిట్ తీసుకుంటాం గైస్ ఇక్కడ. ఓకేనా. సో ఇది మనకు తెలిసిన ప్రాసెస్. సో ఇలా మనం విజువల్స్ని తీసుకొని మనం ఇలా విజువల్స్ సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం. ఇది ప్రాఫిట్ బై కంట్రీ, ఇది ప్రాఫిట్ బై ప్రొడక్ట్. ఓకే గైస్. ఇట్లా మనకి 2 విజువల్స్ తీసుకునే బదులు, సో ఎవ్రీ టైం ఇట్లా ఏంటంటే మనం ఇట్లా అనలైజ్ చేసుకోవాలి. అలా దాని బదులు యూజర్కి ఒక స్లైజర్ తీసుకొని ఒకే దాంట్లో మనం ఫీల్డ్ పారామీటర్స్ క్రియేట్ చేసుకొని మనం అచీవ్ చేయొచ్చు. కొంచెం కన్ఫ్యూజ్ ఉంది కదా గైస్, ఒక్కసారి చూద్దాం, మనకి క్లియర్గా ఐడియా అయిపోయింది. ఇది నేను డిలీట్ చేస్తాను. సో ఫర్ టైమింగ్ నేను ఇవి కంట్రోల్ ఎక్స్ ఈ పేజ్ 2లో నేను పేస్ట్ చేస్తాను కదా. సో మన అండర్స్టాండింగ్ పర్పస్కి. ఓకేనా. సో ఈ పేజ్ 1 ఇంతే ఉంది. సో ఫస్ట్ మీకు ఫీల్డ్ పారామీటర్స్ ఎనేబుల్ అవ్వాలంటే మీరు ఫైల్లోకి వెళ్ళాలి గైస్. మేక్ షూర్ ఫస్ట్ అబౌట్ సెక్షన్కి వెళ్ళండి. నాదైతే ఇక్కడ జూన్ వర్షన్, సో మీది కూడా జూన్ వర్షన్ ఆర్ మే, మినిమం మే వర్షన్ అయితే ఉండాలి. ఎందుకంటే వీళ్ళు మే మంత్లోనే రిలీజ్ చేశారు ఈ ఫీల్డ్ పారామీటర్స్ టాపిక్ అనేది, కాన్సెప్ట్ అనేది. సో మీరు ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్కి వెళ్ళండి. ఇందులో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. మళ్ళీ చూపిస్తాను. క్లిక్ చేయండి. సారీ గైస్. యా, ఫైల్ క్లిక్ చేయండి. ఫైల్లో ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్ క్లిక్ చేయండి అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్స్కి వెళ్ళండి. అండ్ ఇక్కడ ఆప్షన్స్లో గైస్ గ్లోబల్ అని ఉంటుంది చూడండి. ఇక్కడ దీనికి కరెంట్ ఫైల్కి వెళ్ళొద్దు, ఈ గ్లోబల్కి వెళ్ళండి. ఈ గ్లోబల్లో ప్రివ్యూ ఫీచర్స్ ఉంటాయి. ఈ ప్రివ్యూ ఫీచర్స్లో ఈ ఫీల్డ్ పారామీటర్స్ మీకు బై డిఫాల్ట్ అన్చెక్ ఉంటుంది. మీరు ఇక్కడ చెక్ చేయించాలి. చెక్ చేసి ఓకే కొట్టండి. ఓకే కొడితే అది ఫస్ట్ టైం అయితే కనుక రీస్టార్ట్ అడుగుతుంది పవర్ బై డెస్క్టాప్ని. మీరు రీస్టార్ట్ చేయండి ఆర్ క్లోజ్ చేయండి. ఓకేనా. మీరు క్లోజ్ చేయండి. ఓకేనా, ఫస్ట్ టైం అయితేనే. ఓకేనా. సో ఫస్ట్ మనం ఇప్పుడు ఫీల్డ్ పారామీటర్స్కి ఎలా వెళ్ళాలి గైస్? మనం మోడలింగ్ ట్యాబ్లోకి వెళ్ళాలి. మోడలింగ్ ట్యాబ్లోకి వెళ్తే కనుక ఇక్కడ న్యూ పారామీటర్ ఉంది కదా, న్యూమరిక్ రేంజ్ ఫీల్డ్స్ ఉంటుంది. ఆల్రెడీ ప్రీవియస్గా నేను వాట్ ఇఫ్ పారామీటర్ చేశాను. న్యూమరిక్ రేంజ్ అంటే నథింగ్ బట్ వాట్ ఇఫ్ పారామీటర్ గైస్. ఓకేనా, ఆల్రెడీ నేను చేశాను. సో ఎవరైతే మిస్ అయ్యారో ఆ వీడియో చూడండి. ఈ న్యూ పారామీటర్ ఫీల్డ్స్ అని క్లిక్ చేయండి. ఈ ఫీల్డ్స్ అంటేనే మనకి ఫీల్డ్ పారామీటర్. ఓకేనా గైస్. సో మీరు చూస్తే కనుక ఫీల్డ్ పారామీటర్ అర్థమవుతుంది. సో పారామీటర్ నేమ్ ఏదో ఒకటి రాద్దాం. ఎస్ గైస్, ఇక్కడ నేను అండ్ టెస్ట్ అనేది ఒక ఫీల్డ్ పారామీటర్ నేమ్ ఇచ్చేసాను అండ్ నెక్స్ట్ మీ ఇక్కడ ఏదైనా ఇవ్వచ్చు. ఓకేనా, అది కస్టమైజేషన్ ఏదైనా ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ మనం ఇక్కడ ఫీల్డ్స్ని యాడ్ చేయాలి. ఏం యాడ్ చేయాలి? ఇందాక మనం ఏం యాడ్ చేసాం? కంట్రీ యాడ్ చేసాము అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ యాడ్ చేసాం కదా, ఇవే యాడ్ చేసుకుందాం. అండ్ యాడ్ స్లైజెస్ టు దిస్ పేజ్ ఉంది కదా, ఇది డిఫాల్ట్ చెక్ అయి ఉంటుంది. మీరు చెక్ చేసుకొని అన్చెక్ చేసినా మళ్ళీ మీరు స్లైజర్ యాడ్ చేసుకోవాలి. దాని బదులు డిఫాల్ట్ ఇంతే ఉంచండి అండ్ క్రియేట్ అని క్లిక్ చేయండి గైస్. ఓకేనా. సో ఆటోమేటిక్గా మనకి ఇప్పుడు ఒక క్యాల్కులేటెడ్ టేబుల్ క్రియేట్ అయింది టెస్ట్ అనే నేమ్తో. చూసారా, ఆ కోడ్ ఇక్కడ వచ్చేసింది, యాక్స్ కోడ్.
సో క్యాలిక్యులేట్ టేబుల్ క్రియేట్ అయింది అండ్ మనకి ఇక్కడ స్లైజర్ అనేది క్రియేట్ అయింది. ఈ స్లైజర్లో ఏమేమి ఫీల్డ్స్ యాడ్ చేసాం గైస్, ఇందాక కంట్రీ ప్రొడక్ట్ యాడ్ చేసాం. ఇప్పుడు ఐ మీన్ ఈ ఫీల్డ్ పారామీటర్స్ క్రియేట్ చేసేటప్పుడు గైస్, ఓకేనా. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం మనం. ఎలా అంటే కాలమ్ చార్ట్ క్రియేట్ చేశాను గైస్, ఓకే. సో ఎక్స్ యాక్సిస్లో ఏమి ఇద్దాం గైస్, మనం ఇందాక కంట్రీ ఇద్దాం కదా, కంట్రీ ఇచ్చాము. వై యాక్సిస్లో ప్రాఫిట్ ఇచ్చాం కదా, ప్రాఫిట్, ఓకే. సో ఇలా క్రియేట్ అయింది. సో ఓకే, ఇలా అయింది గైస్. ఇప్పుడు ఒకసారి క్లిక్ చేద్దామా ఈ ఫీల్డ్ పారామీటర్స్ని. వర్క్ అవ్వట్లేదు గాయ్స్. ఎందుకు వర్క్ అవ్వట్లేదు అంటే మనం క్రియేట్ చేసిన ఈ ఫీల్డ్ పారామీటర్ ఏదైతే ఉంది కదా, ఇది మనం ఇక్కడ ఎక్స్ యాక్సిస్లో ఇవ్వాలి మనం, సింపుల్, ఓకేనా. ఇది క్లిక్ చేశాను, ఇక్కడ ఈ కంట్రీ ఇది తీసేసేయండి గైస్. ఇది తీసేసి ఈ ఈ ఫీల్డ్ పారామీటర్ ఏదైతే క్రియేట్ చేసామో ఇక్కడ యాడ్ చేయండి. దట్స్ ఇట్ గైస్. ఇప్పుడు మీరు చూస్తే కనుక చూడండి, కంట్రీ సెలెక్ట్ చేశాను, ప్రాఫిట్ బై కంట్రీ. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఇక్కడ నేను ప్రొడక్ట్ అని క్లిక్ చేసానో ప్రాఫిట్ బై ప్రొడక్ట్ వస్తుంది, చూసారా. ఇందాక మనం ఏం చేసాం ఎర్లియర్గా, ఇలా 2 విజువల్స్ క్రియేట్ చేసుకుని పెట్టుకున్నాం. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనం ఒకే దాంట్లో హ్యాండిల్ చేస్తున్నాం. కంట్రీకి ప్రాఫిట్ బై కంట్రీ మనకి వస్తుంది, అనాలిసిస్ చేస్తున్నాం, అండ్ ప్రాఫిట్ బై ప్రొడక్ట్ అనాలిసిస్ చేస్తున్నాం. సో మన డెఫినేషన్ అయితే మనం ఇక్కడ సాటిస్ఫై చేసాం కదా గైస్. సో ఫీల్డ్ పారామీటర్ అలౌస్ యూజర్స్ టు డైనమికల్ చేంజ్ ద మెజర్స్ ఆర్ డైమెన్షన్ బీయింగ్ అనలైజ్ విత్ రిపోర్ట్. ఇక్కడ మనకి ఇక్కడ డైనమికల్లీ చేంజ్ అవుతుంది కదా. సో మీరు అడగొచ్చు దీన్ని ఇంకా ఎడిట్ చేయాలి, ఇంకా యాడ్ చేయాలంటే ఫ్యూచర్లో అంటే ఏం లేదు కదా. ఈ క్యాల్కులేట్ టేబుల్ క్రియేట్ అయింది కదా మనకి, ఫీల్డ్ పారామీటర్ టేబుల్, దాన్ని జస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఇంకో కోడ్ యాడ్ చేసుకోవటమే మనం. ఇంకా అదే ప్రాసెస్ ఇక్కడ, ఒక ఎడిట్ చేయాలన్నా న్యూ ఫీచర్ యాడ్ చేయాలన్నా ఇక్కడ షిఫ్ట్ ఎంటర్ క్లిక్ చేయండి, పేస్ట్ చేసేయండి. బట్ ఇంకోటి ఏం యాడ్ చేద్దాం బై, ఇంకా ఇంకో డైమెన్షన్ టేబుల్ సెగ్మెంట్ యాడ్ చేస్తాను నేను, ఓకేనా. కాలం సెగ్మెంట్ యాడ్ చేశాను, దీన్ని సెగ్మెంట్ అనేది రీనేమ్ చేస్తాను, సెగ్మెంట్. అంటే ఇప్పుడు మనకి ప్రాఫిట్ సెగ్మెంట్ వైస్ అనాలిసిస్ చేస్తున్నాం, ఓకేనా. ఒక సెగ్మెంట్ అనే పారామీటర్ యాడ్ చేశాను. ఇప్పుడు చూడండి, ఒక ఫీల్డ్ పారామీటర్ సెగ్మెంట్ వచ్చేసింది చూడండి. ఇప్పుడు చూడండి, ప్రాఫిట్ బై కంట్రీ అండ్ ప్రాఫిట్ బై ప్రొడక్ట్ అండ్ ప్రాఫిట్ బై సెగ్మెంట్. సో చూసారు, ఇక్కడే మనకి త్రీ ఒక చిన్న ఫీల్డ్ పారామీటర్ క్రియేట్ చేసి ఇక్కడ 3 విజువల్స్ని ఒకే దాంట్లో మనం ఎంబెడ్ చేసాం. అది ఇక్కడైతే ఇంకో విజువల్ క్రియేట్ చేయాలి. ఇంకో విజువల్ క్రియేట్ చేయాలంటే ఎలా, ఇంకోటి ఇక్కడ యాడ్ చేసి అండ్ మళ్ళీ ఇక్కడ మనం సెగ్మెంట్ కదా గైస్, సెగ్మెంట్ యాడ్ చేసి అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ ప్రాఫిట్ యాడ్ చేస్తాం. సో చూడండి, బోత్ ఆర్ సేమ్, ఇక్కడ రెండు సేమ్ వస్తున్నాయి. మీరు చూడండి, 10 మిలియన్ ఇక్కడ బోత్ ఆర్ సేమ్. దాని బదులు నేను ఒక సింగిల్ ఫీల్డ్ పారామీటర్ క్రియేట్ చేసి మనం ఇక్కడ అచీవ్ చేసుకున్నాం గైస్. దట్స్ ఆల్ గైస్, దిస్ ఆల్ అబౌట్ ఫీల్డ్ పారామీటర్ ఇన్ పవర్ బిఐ. ఇది చాలా కూల్ ఫీచర్. ఇంతకుముందు అయితే దీనికి రాయడానికి చాలా కోడ్ అయితే రాసేవాళ్ళం. సో దానికోసం మనం పవర్ బిఐ వాళ్ళు మన లైఫ్ ఈజీ చేశారు, డెవలపర్స్ లైఫ్ అండ్ యూజర్స్ లైఫ్ ఈజీ చేశారు. సో మీరు ఇలా ట్రై చేయండి గైస్. ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ ఫర్ వాచింగ్ ద వీడియో.